శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు మాసాలలో 9వ మాసమైనటువంటి మార్గశిర మాసంలో వచ్చే ముఖ్య తిథులు, వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమి అని అంటారు. ఈ రోజున పోలి దీపము అని, పోలి స్వర్గము అని అరటి దున్నెలో ఆవునేతి దీపాలు వెలిగించి దీపారాధన చేసి ఆ దీపాలను నీటిపై వదులుతారు. పోలి స్వర్గమునకు వెళ్ళిన కథ చెప్పుకొని కథాక్షింతలను వేసుకుని ప్రసాద వితరణ చేసి ముత్తైదువులకు తాంబూలాలిస్తారు. అలాగే ఈ తిథిలో గంగా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణ స్నాన ఫలితం లభిస్తుందని శాస్త్రవాక్కు. మార్గశిర మాసంలో శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతాలను ఆచరిస్తారు. మార్గశిర మాసంలోని శుద్ధ చతుర్థి నాడు వరద చతుర్థి, నక్త చతుర్థి అనే పేరుతో వినాయకుణ్ణి పూజిస్తారు. మార్గశిర శుద్ధ పంచమి దక్షిణాదిన నాగపంచమిగా ప్రసిద్ధికెక్కింది. ఈనాడు నాగపూజ చేయాలని స్మృతి కౌస్తుభంలో చెప్పబడింది. ఈ నాగపంచమి నాడు పుట్టలో పాలు పోసి చలిమిడి, చిమ్మిలి నివేదన చేసి నాగదేవతలను ఆరాధిస్తారు. ఈ తిథిలో శ్రీ పంచమి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో చెప్పబడింది. మార్గశిర శుద్ధ షష్ఠి, ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ద్రవిడ దేశంలో దీన్ని స్కంద షష్ఠి అంటారు. ఈ తిథిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేష ఫలితాలనిస్తుంది. ఈనాడే శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి తారకాసుర సంహారం చేశాడని, షష్ఠీ తిథి అతనికి అత్యంత ప్రియమైనదని చెప్పబడింది. ఈ రోజున చంపాషష్ఠి, ప్రవార షష్ఠి వ్రతాలను కూడా చేస్తారు. మార్గశిర శుద్ధ సప్తమి, ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రీతి అయిన ఈ సప్తమి నాడు ఆదిత్య ఆరాధన చేయాలని నీలమత పురాణంలో పేర్కొనబడింది. సూర్య నమస్కారములు, ఆదిత్య హృదయ పారాయణ, సూర్య ఆలయ దర్శనం విశేషమైన ఫలాన్నిస్తాయి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమిగా ప్రసిద్ధి చెందింది. ఓంకారమే సాక్షాత్తు శివుడు అని పెద్దల వాక్కు. ఆ నాదాత్మక ప్రకాశమే భైరవుడు. కాలస్వరూపం తెలిసినవాడు కనుక కాలభైరవుడు. భక్తుల పాపాలు హరించి పుణ్య ఫలితాలు ప్రసాదించే కాలభైరవుణ్ణి ఈ తిథిలో పూజ చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. మార్గశిర శుద్ధ ఏకాదశి, ఈ రోజును వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్తారు. అందుకే దీనిని మోక్షద ఏకాదశి లేదా సౌఖ్యద ఏకాదశిగా ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ఏకాదశి తిథులన్నింటిలోకి మార్గశిర శుద్ధ ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. శుక్లపక్ష ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కురుక్షేత్రంలో తాతా తండ్రులను, బంధుగణాల్ని చూసి అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనమిచ్చి గీతాబోధన చేసింది ఈరోజే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును గీతా జయంతిగా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను భక్తి శ్రద్ధలతో పూజించి గీతాపారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విశేషమైన ఫలితాలనిస్తుంది. మార్గశిర మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్ట చతుర్థి అంటారు. ఈ రోజున వినాయకుణ్ణి పూజిస్తారు. మార్గశిర మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫలా ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించిన వారి సకల కార్యాలు నెరవేరుతాయని, సఫలమవుతాయని శాస్త్రవాక్కు. ఇవి మార్గశిర మాసంలోని ముఖ్య తిథులు, వాటి వివరాలు. స్వస్తి.